మార్కాపురం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని రాములవారి వీధిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అర్హులైన ప్రతి లబ్ధిదారుని ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. రాచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో 627 మంది లబ్ధిదారులకు 28.12 లక్షల రూపాయలకు పైగా పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం 38,454 మంది పెన్షన్ లబ్ధిదారులకు 17.21 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తేదీనే సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు యోగానంద్, ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 1వ తారీఖు వచ్చిందంటేనే ఇది పెన్షన్ల పండుగ. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే మనకి వృద్ధాప్య పెన్షన్లు కానీ, దివ్యాంగుల పెన్షన్లు కానీ, అలాగే అనారోగ్యాలను బారిన పడి కదలలేని వాళ్ళకు కానీ గడిచినటువంటి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఒక సంక్షేమ పథకానికి ఇవ్వని విధంగా 33,000 కోట్ల రూపాయలని సంవత్సరానికి నెలకి 2,700 కోట్ల పైచిలకు 62 లక్షల మంది పెన్షన్దారులకి ప్రతి నెల 1వ తారీఖు నాడే ఇంటికి వెళ్ళి వారికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ రాచర్ల గ్రామంలో పెన్షన్స్ పంపిణీ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ దాదాపు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్లో దాదాపు 75-80 సంవత్సరాల ఒక పెద్దమ్మతో మాట్లాడాను. ఒక దివ్యాంగురాలకి పెన్షన్ ఇచ్చాను. అలాగే ఏదైతే మాకు సంబంధించినటువంటి భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చాను, ఒంటరి మహిళలకు పెన్షన్స్ ఇచ్చాను. ఇవన్నీ వాళ్ళు చెప్పేటువంటిది ఏం చెప్తున్నారంటే ప్రభుత్వము మాకు అండగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమ అనేటువంటిది చాలా గొప్పది. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచిని వాళ్ళు ఎంతో ప్రేమగా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం మనం చూడడం జరిగింది. రెండవ వైపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తూ ఉంది. తల్లికి వందనం, ఎంతమంది ఆ తల్లికి పిల్లలుంటే అంతమందికి అందించేటువంటి కార్యక్రమం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులకి సంవత్సరానికి తొలకర్లు పడ్డ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 అందించేటువంటి కార్యక్రమం. ఇదే కాకుండా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2.0 కింద అందించేటువంటి కార్యక్రమం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వము శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి విధానాన్ని ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ రేట్ అనేటువంటిది 100% అయిపోయింది ఇప్పుడు ఇవాళ. ఈ విధంగా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని చెప్పినటువంటి మాట మేరకు చేసుకుంటూ పోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు, అలాగే నిరుద్యోగ యువకులకు కూడా భరోసా కల్పించే దాంట్లో భాగంగా మనకి డిఎస్సిని సమర్థవంతంగా నిర్వర్తించి 16,000 పైచిలకు ఉద్యోగాలు నియమించింది. ఇక్కడ ఒక యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు ఏ విధంగా అయితే యజ్ఞాన్ని దీన్ని మనకి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 200 కేసులు వేసి డిఎస్సిని జరపకుండా చేయాలని తాపత్రయం చేసింది. దానికి కారణం ఏమిటంటే మంచిని అడ్డుకోవడంతో పాటు వాళ్ళు చేయలేక చేసేటువంటి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మరలా గత 3 రోజుల నుంచి ఆ డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, చేయడం చేతగాకపోతే చేసే వాళ్ళకి మీరు శక్తినివ్వండి. కానీ ఈ రాష్ట్రంలో యువతని మీరు నిర్వీర్యం చేశారు, యువతని గంజాయి వైపు మరలించారు. ఈ రాష్ట్రంలో మద్యాన్ని మీరు చేసి మద్యాన్ని ఎంతోమంది ప్రాణాలకు పోయేదానికి మీరు చేసినటువంటి మీ విధానాలను పక్కన పెట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మంచిని, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచిని మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయమని నేను కోరుతూ, ఈరోజు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేదానికి ఈరోజు ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. రెండవ వైపు ఈ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు
మనకు పెట్టుబడులు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మనకు డేటాబేస్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే కనుక సాఫ్ట్వేర్లో మనకు సంబంధించిన కంపెనీస్ కానివ్వండి, లేదా ఇతర కంపెనీస్ కానివ్వండి, రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువలా ప్రవాహం జరగడంతో పాటు రెండవ వైపు ఏం జరిగిందనంటే లక్షలాదిగా ఉద్యోగ ఉపాధి కల్పన మనకు జరుగుతూ ఉంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ప్రభుత్వం సంక్షేమాన్ని ఇస్తుంది, ఉద్యోగ ఉపాధిని కల్పిస్తుంది, సమర్థవంతమైనటువంటి ఒక సుపరిపాలన అందిస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడు నేను గ్రామాలలో వచ్చిన మనుషులను అడుగుతూ ఉంటే ఒక మంచి పరిపాలన జరుగుతుందని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదే కాకుండా 27, 28 తారీఖులలో ఒక మహానాడు కార్యక్రమం, దాదాపు మనకు సంబంధించినటువంటి 18,000 పైచిలుకు 1800 పైచిలు క్లస్టర్స్లో జరిగినటువంటి మహానాడు అనేటువంటిది నభూతో న భవిష్యత్. ఈ దేశ రాజకీయాలలోనే రాజకీయాలు ఈ విధంగా చేయొచ్చా, అదే విధంగా ఈ ఒక పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి వ్యక్తులందరినీ ఒక చోటకి చేర్చేటువంటి విధానం అనేటువంటిది ఇది ఒక కొత్త ఒరవడిని తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. 24,50,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో వర్చువల్గా ఇక్కడ పాల్గొనడం, దాని ద్వారా ఏదైతే ప్రభుత్వ పరంగా చేసేటువంటి విధానాలు కానివ్వండి, ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమాలు కానివ్వండి, ఇదే కాకుండా పార్టీ పరంగా ఏ విధంగా రేపు మనం ముందుకు పోతున్నామనేటువంటి విధానాలని 24,50,000 మందికి ఒక మెసేజ్ ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పంపించారనంటే నేను ఒకటే చెప్తున్నాను, ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 44 సంవత్సరాలు స్థాపించిన తర్వాత కూడా ఒక యువ జవసత్వాలతో పోతూ రాబో 50 సంవత్సరాలకు కూడా ఈ పార్టీకి డోకా లేదనేటువంటి విధంగా ఎప్పటికప్పుడు మారుతున్న యొక్క పరిస్థితులని వాటికి అనుగుణంగా ముందుకు తీసుకొని పోతూ పార్టీ విధానాలను మార్చుకుంటూ ఆ ముందుకు పోతున్నటువంటి విధానాన్ని అటు మాకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు జాతీయ అధ్యక్షులైనటువంటి లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒక్కసారి ప్రభుత్వం చేసేటువంటి మంచిని ప్రజలు హర్షిస్తున్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.